ఎక్కడో ఏదో జరుగుతున్నది మనకెందుకులే అనుకుంటే అది మన దాకా వస్తుందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రపంచ సంక్షోభాలు కొత్తవి వస్తున్నాయి. అమెరికాలో కంపెనీలలో లే ఆఫ్లు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. $31 ట్రిలియన్ అప్పు అన్నటువంటిది అమెరికాని కుదిపేస్తుంది. జపాన్ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కొలాప్స్ అయిపోయింది. యూరప్ జీరో గ్రోత్ వైపుకి వెళ్ళింది. బ్రిటన్, జర్మనీ అఫీషియల్గా రెసిషన్ స్థితికి వచ్చేసినాయి. అలాగే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, శ్రీలంక తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మనకి చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉంటాయి. ఒకటి, భారతదేశం మాత్రం సక్సెస్ఫుల్గా ఉంది, గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. మన ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు పెరిగినాయి, విదేశీ నిల్వలు పెరిగినాయి, గోల్డ్ రిజర్వ్స్ భారీగా పెరిగినాయి, స్టాక్ మార్కెట్లు చక్కగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే హెల్దీ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్, రియల్ ఎస్టేట్ సెక్టార్ నడుస్తూ ఉంది. జాబ్స్ కంటిన్యూస్గా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇక్కడ 80 మిలియన్ల ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చారు. కాబట్టి ప్రపంచ సంక్షోభాల్ని అధిగమించగలిగినటువంటి స్థితిలో భారతదేశం ఉంది. బట్ వాటి ఇంపాక్ట్ ఇక్కడ మన ఎన్ఆర్ఐల మీద, ఎన్ఆర్ఐ కుటుంబాల మీద ఉంటుంది. అది రాబోయే రోజుల్లో సమస్య ఉంటుంది కొంత.